క్లియర్. అంటే బేసిక్‌గా మనకి మనకి లాభం వస్తున్నప్పుడు అంటే వీళ్ళు చెప్పేదేంటంటే భారతీయ జనతా పార్టీ తన స్వార్థం చూసుకుందని ఒక ప్రచారం చేస్తున్నారు. మామూలుగా అది నిజమే అనుకుందాం. అది నిజమైతే గనక అసలు ఈ దక్షిణాది ఈ 50% సీట్ల ఆలోచనే చేయకూడదు. ఎందుకంటే తమిళనాడు వీళ్ళనే నెత్తిన పెట్టుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ ఎవరో ఒకళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది. తెలంగాణలో అంతంత మాత్రం ఉంది. కర్ణాటకలో పూర్తి మెజారిటీ ఇంతవరకు రాలేదు. కేరళలో ఉనికి మాత్రమే ఉంది. పాండిచ్చేరిలో అంతంత ఉన్నాయి. ఓవరాల్‌గా ఒక 10-20% చాయిస్ మాత్రమే ఉన్నటువంటి ఏరియాలు దక్షిణాదిలో ఉన్నాయి. అదే నార్త్ ఇండియాలో సీట్లు ఎక్కువ పెరిగితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో 80 ఉన్నాయి. అక్కడ 120 130 పెరిగితే బీహార్‌లో అక్కడ జనాభా లెక్కల ప్రకారం 80 90 పెరిగితే అయన్నిట్లలో బాగా పుంజుకుంటుంది కదా. వాళ్ళకి అక్కడ ఆల్రెడీ బలం ఉంది కదా. అక్కడ సమాజ్వాదీ పార్టీ వీక్ అయి ఉన్నది. అట్లాగే ఇటు తేజస్వి యాదవ్ వీక్ అయి ఉన్నాడు. అటు పక్కన ప్రాంతాల్లో బెటర్ కదా వాళ్ళకి. కానీ వాళ్ళు ఆలోచన చేయలేదు. వాళ్ళు అన్ని ప్రాంతాల్లో పుంజుకోవాలనుకుంటున్నారు. దక్షిణాదిలో ఒకప్పుడు ఏమీ లేదు బీజేపీ కరెక్ట్. కానీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని 2 సార్లు పరిపాలించింది. ఫుల్ మెజార్టీ రాకపోయినా తర్వాత మళ్ళీ రాజీనామాలు చేయించి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతో పెట్టుకుని చేసుకుంది కదా. 2 సార్లు వచ్చింది కదా పరిపాలన. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు కూటమి ప్రభుత్వం కదా. 2014లో కానీ ఇప్పుడు కానీ